కాడికి వస్తే మా మౌనన్న పాపం చాలా సీనియర్. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము విద్యార్థి నాయకులం. పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఉన్న మంత్రి, అవును. వాళ్ళ జిల్లా మంత్రి, మేమందరం విద్యార్థి నాయకులు. మౌనన్న అప్పుడే ఎమ్మెల్యే. ఉమ్. మరి సీనియర్ నాయకుడు, ఒక బలహీన వర్గాల ప్రతినిధి పాపం ఈ రోజు అధికారానికి మరి ఏమన్నా మామూలుగా ఏందో తెలియదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలని ఎవరైనా చెప్తే ఇంకా నేను రుజువు చేస్తా అంటుండు. మౌనన్న బోనస్ ఎవరికి ఇయ్యలేదే. రైతు బంధు 5 దఫాలకు గాను 2 దఫాలు కొంత భూమికే ఇచ్చిర్రు. మొన్న కూడా 10 ఎకరాలకే ఇచ్చిర్రు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రెండోది, మీరు అసలు రాని పథకం అన్నారు కదా, శరీరం సహకరించక జీవితాంతం కష్టపడి కన్న పిల్లలు మమ్మల్ని ఆదుకుంటారేమో అని చెప్పారంటే, వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసమో, ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో వేరే ప్రాంతాలలో స్థిరపడి చూసే నాదుడు లేక ప్రభుత్వం మీద ఆధారపడ్డోళ్ళకి ఇది అలుసుగా తీసుకొని రేవంత్ రెడ్డి 2000 కాదు నేను 4000 ఇస్తా, ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల నుంచి 4000 అని చెప్తే ఆ మాటలు నమ్మి ఓట్లు ఇచ్చిన పెద్దమ్మలు చిన్నమ్మలు ఇలా నెత్తినూరు బాదుకుంటున్నారే. మీ దగ్గర మీ బస్తీలో చూడురి, మీ చుట్టాలల్లో అడుగురి, మీ నియోజకవర్గంలో పోయి అడుగురి. పెద్దమ్మలకి చిన్నమ్మలకి ఎక్కడ 2000? ఇవాళ కేసీఆర్ పుణ్యమే 200 నుంచి 2000 చేసింది. ఇవాళ 4000 ఎక్కడ ఇయ్యట్లే. ఇక అక్కలకి చెల్లెళ్ళకి ఇస్తానా 2,500 అటకెక్కిపోయినాయి. ఇక మిగతా అన్ని పథకాలు, ఒక ఫ్రీ బస్సు అంటున్నారు. ఫ్రీ బస్సు ఏమైతుందో చూస్తున్నాం, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దానివల్ల పెద్ద ఉద్యోగం లేదు, ఉపాధి కోల్పోయి బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కూలీలో పోయి ఆ బస్సులు ఎక్కి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు కొంత మేలైతే మేలైతుందేమో కానీ అది కూడా కొంత అసలు దాని వల్లనే మెట్రో కూడా నష్టాల్లో నడుస్తోందని కదా ఇంకొక వాదన. అదొకటి. పల్లె బస్సులు కూడా అన్నిట్లో ఇవ్వట్లేదుగా మేడం, ఓన్లీ పల్లె వెలుగు బస్సులలో మాత్రమే ఇస్తున్నారు, మిగతా హోటల్లో ఇవ్వట్లేదు. అది కూడా ఒక సర్టెన్ టైమింగ్స్, ఏదో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సఫిషియెంట్ గా రావట్లేదు. కాబట్టి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల ఆలోచన ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకున్న ఒక బృహత్తరమైన పథకం. ఆ పథకానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ టైంలో 9.5 సంవత్సరాల కాలంగా అనేక గ్రామాలలో, అనేక ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టేసి ఇచ్చినాం. నేను నాదే ఉదాహరణ చెప్తా. 24వ తారీఖు మార్చి నెల 2023 ఎలక్షన్ల కంటే 6 నెలల ముందే నా దగ్గర 560 ఇండ్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో కట్టిన అన్ని ఇండ్లను ఇచ్చేసిన తర్వాత పట్టణానికి ఆనుకుని ఉన్న బాలాజీ నగర్ లో 560 ఇండ్లు ఉంటే వాటిని కూడా పూర్తి చేసి, ప్రక్రియ పూర్తి చేసి కానీ అవన్నీ కూడా ఇంకా 50%, మీ హయాంలో 50% కూడా పూర్తి కానటువంటివి. వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కంప్లీట్ చేసి ఇచ్చారు. కాబట్టి ఇది మా ఘనత అని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఆ రోజు మామూలుగా చెప్పిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వంలో కొనియలే, గృహప్రవేశాలు చేసుకొనియలే, పోలీసు వాళ్ళని పెట్టి లాఠీ చార్జీలు చేపించారు. కనీసం ఆడ ఏందా అని మేము ధర్నాలు చేస్తే, మా పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తే, లేదు పట్టాలు లేవు అని ఒక సాగు చూపించారు. ప్రక్రియ పూర్తిగా ఆ రోజున్న నియమ నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా కలెక్టర్ పర్యవేక్షణలో కెమెరాల మధ్యన, అధికారుల మధ్యన జరిగిన ఆ ఎంపిక ప్రక్రియ, దానికి సంబంధించిన లిస్ట్ అంతా ఉంది. ఆర్టీఐలు తీసుకున్నాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, చెప్పినాం. అయినా ఆయన మీద ఒత్తిడి వచ్చిన మేరకు ఏదో రంగులు వేసి మారుస్తాము, ఇంకేదో మారుస్తామనంటే మేము ధర్నాలు చేసి అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకొస్తే 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నిన్న పట్టాలు ఇచ్చారు. అది ఎమ్మెల్యే చేతుల మించి. ఆ పట్టాలకి ఏమని పేరు చెప్తారు? మేము తయారు చేసిన పట్టాలే. 24వ తారీఖు మార్చి 2023 మేము ఏదైతే పట్టాలు తయారు చేసినామో ఆ పట్టాలు గతంలో లబ్ధిదారులు లిస్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పట్టాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారు? మా ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. అయ్యే క్లియర్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో కట్టిన ఇండ్లు, కేసీఆర్ గవర్నమెంట్ లో పంచిన ఇండ్లు, కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఆ లబ్ధిదారులు కిరాయి కట్టుకునేటట్టు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు పోతే పోనీయకుండా లాఠీ చార్జీలు చేపించి, వీళ్ళు పెత్తనం కోసం మేము ఏదో చేస్తున్నామని మెహర్బానీ కోసం ఆ పట్టాలు ఇవ్వటానికి 3 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ లోపల జరిగిన నష్టం ఏంటంటే పైపులు ఇరిగిపోయినాయి, వైర్లు దిగిపోయినాయి, డ్రైనేజ్ కాంపౌండ్లు మామూలుగా రూములలో
నడివీధులలో పడ్డాయి. ఇంతవరకు కనీసం రోడ్లు వేసిన దిక్కు లేదు. పట్టాలు మాదిరి ఇచ్చి మేము గొప్పలని చెప్పి చెప్పుకున్నారు. ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇవాళ సందడి చేసి చప్పిడి చేసే ప్రయత్నం చేసారు. దాన్ని మేము కూడా నిన్న గొడవ చేసినాం, క్వశ్చన్ చేసినాం. ఈ కేసీఆర్ ఇన్లే అని చెప్పేసి బహిరంగంగా లబ్ధిదారులు కూడా చెప్పుకుంటున్నారు. ఈ రోజు 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా ఉద్యోగాలు కానీ నియామక పత్రాలు ఇచ్చారు. ప్రక్రియ అంతా మేము చేసినాం. ఏ పథకమైనా ఏ ప్రాజెక్ట్ అయినా అప్పుడు పూర్తి చేసేయకుండా కొద్ది గొప్ప మిగిలిన వాటిని రంగులు దిద్ది సున్నం వేసుకొని మాయ అని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ చేస్తా ఉంది. 4 లక్షల కంప్లీట్ అయితే కోట్ల చేశారు కదా, రూపాయలు మీరు వదిలేసినవి కంప్లీట్ అయితే చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అయిపోయినాయండి. 5%, 10% ఆ నిధులు కేటాయింపు కూడా మేము చేసినాయి కదా. ఉమ్. మేము కేటాయించిన నిధులతోని అసంపూర్తిగా 5%, 10% ఉండి ఆ రోజు టెక్నికల్ గా కొన్ని మేము ఇయ్యలేనివి ప్రారంభోత్సవాలు చేయలేని వాటికి ఈ రోజు కొత్తగా ప్రారంభోత్సవాలు అని చెప్పి ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడో ఇక్కడో కొబ్బరికాయలు కొడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న పోయి పారమూరు కాడ ప్రాజెక్టు చేసినా, సీతారామ ప్రాజెక్టు కొబ్బరికాయలు కొట్టినా, ఇతరాతర రోడ్లు ప్రారంభోత్సవాలు చేసినా, కోట్లు బిల్డింగ్లు చేసినా, హాస్పిటల్ 100 పడకలు చేసినా, దాదాపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులని ఈ రోజు వాళ్ళు కాలయాపన చేసి మాది అని మా అకౌంట్ లో వేసుకునే, మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ చేస్తా ఉంది. రైట్ దీన్ని మేము అడ్డుకుంటున్నాం. యా రైట్ అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు, ఇటు కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఈ క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. నేను ప్రారంభించాను అంటే కాదు, ఇది నా హయాంలో పూర్తయింది, ఇవాళ మీరు ఇది చేస్తున్నారు, మేము శంకుస్థాపన చేసిన వాటికి, ఇలా రకరకాలుగా విమర్శలు ప్రతి విమర్శలు చూసాం మనం. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో బీజేపీ ఎలా చూస్తోంది అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 32 నెలల్లోనే 4 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్తోంది? ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం కూడా ఎక్సెస్ తీసుకున్నారు అనేటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి నివేదిక. అవును. ఎస్, చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇది క్రెడిట్ వారు కాదు నా దృష్టిలో, డిస్క్రెడిట్ వారు. డిస్క్రెడిట్ కోసము